సమాధానంగా కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువు ఇక్కడున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువు వచ్చి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వాక్యము. విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనములో నుండి మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన. కృపగల మా తండ్రి, వాక్యం చదువుకున్నాం. వాక్యములో నా ఆంతర్యాన్ని మాకు విషదపరిచి మాతో మీరే మాట్లాడమని మంచి మహిమగల బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతూ ఉంది. ఎవరైతే విశ్వాసంతో ఈ లోకంలో బ్రతికారో వారిని గురించి వ్రాయబడిన పట్టిక ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలోనికి చేర్చబడిన వారిలో రహాబను వేశ్య కూడా మనకు కనబడుతూ ఉంది. ఆ పిలుపు మీ అందరికీ బాగా తెలుసు. రహాబ్ అంటే పేరు, వేశ్య అంటే ఆమె వృత్తి. చూడండి, రహాబ్ అనేటటువంటి ఈ యొక్క వేశ్య యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనకు స్పష్టముగా కనబడుతుంది. ఈమె యొక్క సన్నిధి అనుభవం, 7 మెట్ల ప్రకారము ఈమె చేసిన సన్నిధి అనుభవం మనకు కనబడుతుంది. ఈ సంగతులను మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ప్రేమ ఎంత మధురమైనది. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా రక్షింపగల దేవుడు అనడానికి ఇది ఒక సాదృశ్యముగా మనందరికీ కూడా కనబడుతూ ఉంది. ఎవరినైనా ఎంతగానైనా ప్రభు ప్రేమించగలరు అనడానికి సాదృశ్య రూపకముగా ఈ యొక్క సంఘటన మనందరికీ కూడా కనబడుతూ ఉంది. ఈమె 7 మెట్ల ప్రకారము ధ్యానము చేసి ప్రార్థించుట ద్వారా ఈమె సన్నిధి పరురాలు అవడం మాత్రమే కాదు, యేసయ్య తల్లుల వరుసలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లుల వరుసలోనికి
ఈమె రావడానికి దేవుడు కృప చూపించాడు. అమ్మ షెడ్లో కుర్చీలు ఉన్నారండి. అమ్మ తల్లి షెడ్లో కుర్చీలు ఉన్నారండి. ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి. ఇంకెవరైనా వస్తే ఈ పక్కన ఆ పక్కన కూడా షెడ్లో కుర్చీలు ఉన్నాయి, దయచేసి చెప్పండి, గమనించండి. ప్రభునందు ప్రియులారా గమనించండి. దేవుని వాక్యమును బట్టి మనం చూసినట్లయితే ఈమె యేసు ప్రభు యొక్క తల్లుల వరసలోనికి వచ్చింది. ఎక్కడ మనకు కనబడుతుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయములోను, లూకా సువార్త 5వ అధ్యాయములోను యేసు ప్రభు యొక్క వంశావళి వ్రాయబడింది. ఆ వంశావళిలో యేసు ప్రభు యొక్క తల్లుల వరుసలోనికి ఈమె కూడా వచ్చింది. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిది మనం చూసినట్లయితే సన్నిధి అనుభవములో, ధ్యానములో ఉండవలసింది ఏకాగ్రత, మనోనిదానం. మనోనిదానము, ఏకాగ్రత అనేది దేవుని సన్నిధిలో చాలా అవసరం. యేసయ్యను ఆరాధించేవారు, స్పష్టంగా చెప్తున్నాను, యేసయ్యను ఆరాధించేవారు, యేసయ్యను చూడాలనుకునేవారు, యేసయ్య స్వరం వినాలనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాగ్రత కావాలి, మనోనిదానం కావాలి. ఏకాగ్రత లేకుండా, మనోనిదానం లేకుండా యేసయ్యను చూడాలన్నా, ఆయన స్వరం వినాలన్నా జరిగేటటువంటి పని కాదు. ప్రభునందు ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ శ్రమటొచ్చి కష్టపడితే గాని మనోనిదానం కుదరదన్నారు. వినాలి జాగ్రత్తగా. శ్రమటొచ్చి కష్టపడితే గాని మనోనిదానం కుదరదు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ గంట దేవుని సన్నిధిలో కూర్చుంటే ఈ గంటలో 60 నిమిషాలలో 10 నిమిషాలు మాత్రమే మనోనిదానంగా కూర్చోగలరంట, మనోనిదానాన్ని నిలపగలరంట. మనము గమనించిన వారమైతే ప్రభునందు ప్రియులారా, ఈమె దేవుని వైపు చూసింది కనుక దేవుని యొక్క పాద సన్నిధిలో ఈ యొక్క రహాబు అనబడినటువంటి వేశ్యకు మొదట మనోనిదానం కుదిరింది. ఈమె యెహోవాను గూర్చి తెలుసుకొని, అందరూ చెప్పండి ఎవరిని గురించంట? యెహోవాను గూర్చి తెలుసుకొని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, తలంపు సన్నిధి చేసింది. ఏ సన్నిధి అంట? తలంపు సన్నిధి. సన్నిధిలో ఇన్ని రకాలు ఉంటాయా? సన్నిధిలో ఇన్ని పరిస్థితులు ఉంటాయా? హృదయపూర్వకంగా చేసే సన్నిధి ఉంది, ప్రభునందు ప్రియులారా మనోపూర్వకంగా చేసే సన్నిధి ఉంది, విడువలేని సన్నిధి ఉంది. రకరకాల సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో హృదయాన్ని కుమ్మరించుకున్న సన్నిధి అన్నా చేసింది. ఈ విధముగా అనేకమైన సన్నిధి అనుభవాలు మనం చూస్తూ ఉంటే ఈ రహాబు అనేటటువంటి వేశ్య అంట తలంపు సన్నిధి, తలంపులలో సన్నిధి చేసింది. దేవునికి స్తోత్రం. నా తలంపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నా తలంపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీలో నీదయ్యా, నా తలంపంత నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. తలంపులలో యేసయ్య దేవుడు నిండిపోయి ఉండాలి. ప్రతి మనిషికి రోజుకు 25,000 తలంపులు వస్తాయంట. రోజుకి 25,000 తలంపులు. ఈ 25,000 తలంపులు ఎవరివై ఉండాలి? యేసు ప్రభువు అయి ఉండాలి.
ఈమె తలంపు సన్నిధి చేసింది. తలంపంతా కూడా దేవుడి మీదే పెట్టుకుంది, యెహోవా మీదే పెట్టుకుంది, యెహోవాను గురించి తెలుసుకుంది. యెహోవాను గురించి తల పోసుకుంటా ఉందంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 77వ పాటలో రాశారు, తండ్రిని తలంచుకున్నా హాయిగా లేదంట, తల్లిని తలంచుకున్నా హాయిగా లేదంట, భార్యను తలంచుకున్నా హాయిగా లేదంట, భర్తను తలంచుకున్నా హాయిగా లేదంట, పిల్లల్ని తలంచుకున్నా హాయిగా లేదంట, బంధువుల్ని తలంచుకున్నా హాయిగా లేదంట. అందుకే తండ్రి గారు దేవదాసయ్య గారు రాశారు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ఎవరిని తలంచుకుంటే హాయిగా ఉందంట? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఎవరిని తలంచుకుంటే? యేసయ్యను తలంచుకుంటే దైవజనునికి ఎలా ఉందంట? హాయిగా ఉందంట. వెళ్ళిపోయి ఫ్యాషన్ అయిపోయింది రా బాబా. ఇప్పుడు పాడు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయానందముతో నిండు నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి అప్పుడే తుండుతు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయానందముతో నిండు నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి అప్పుడే తుండును యేసు నీ తలపే నాకు హాయి. ప్రభు యేసు నీ తలపే ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివై ఉందువు. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివై ఉందువు. వాసుక్రముగా మామైనావై వరరుచుందుము నిత్యము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఈమెకు యెహోవా తలంపు కలిగి ఉన్నప్పుడు హాయిగా ఉంది కనుక ఈమె తలంపు సన్నిధి చేసిందంట. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ తలంపుల్లో నుండి యేసు ఎక్కడికి వెళ్ళకూడదు. మీ తలంపులలో యేసయ్య ఉండాలి. మీ తలంపుల నిండా యేసయ్య నిండిపోయి ఉండాలి. హృదయం నిండా యేసయ్య నిండి ఉండాలి. రెండవది మనం గమనించినటువంటి వారమైతే ఈ యొక్క రహాబు అనబడినటువంటి వేశ్య యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో ఉన్న
సంగతులను బట్టి మనం చూసినట్లయితే ఈమె ఒక వేశ్యగా వృత్తి కొనసాగిస్తూ ఈమె ఎరికో గోడ మీద నివాసం ఉంటూ ఉన్నటువంటి ఈమె ప్రభునందు ప్రియులారా, మనం వాక్యములో గమనించినటువంటి వారమైతే ఈమెకు దేవుని గూర్చిన తలంపు వచ్చింది, యెహోవాను గూర్చి తలంపు వచ్చింది కనుక ఈమె జీవితంలో ఏమి ప్రారంభమైంది అని మనం చూసినట్లయితే దుఃఖ బాష్పముల ధ్వని. దేవునికి స్తోత్రం. ఏం మొదలైందంట? దుఃఖ బాష్పాల ధ్వని ప్రారంభమైందంట. కన్నీటితో కఠిన మనస్సును కలిగించుకుంటూ ఉంది. 76వ పాటలో దేవదాసయ్య గారు రాశారు, దేవరాజపుత్రులమై తేజరిల్లుదాము అనే పాటలో కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము అని దైవజనుడు రాసినటువంటి మాటలు బట్టి ఈ రహాబు అనబడినటువంటి వేశ్య ఏమి చేస్తూ ఉంది అని అంటే దుఃఖ బాష్పముల ధ్వని ప్రారంభించిందంట. ప్రభునందు ప్రియులారా, మనుష్యులు కార్చే కన్నీటి కంటే మనస్సాక్షి కార్చే కన్నీరే గొప్పదన్నారు దైవజనులు. మనుషులు కార్చే కన్నీళ్ళు ఎప్పుడు వస్తే? అవసరమైనప్పుడు వస్తే, అనవసరంగా కూడా వస్తే. చెప్పండి, అనవసరంగా కూడా వచ్చేస్తే కన్నీళ్ళు. బాగా నవ్వితే కన్నీళ్ళు వచ్చేస్తే, బాగా ఆనందం వస్తే కన్నీళ్ళు వచ్చేస్తే, ఉల్లిపాయలు వస్తే మాట్లాడమ్మా, ఉల్లిపాయలు వస్తే కన్నీళ్ళు వచ్చేస్తే, వేపుడు ఏదైనా తాలింపులు పెట్టినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తే, ఈ శరీర సంబంధమైన కన్నీరు రకరకాల పరిస్థితులను బట్టి వస్తుంది. కానీ దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, అసలైన పశ్చాత్తాపపు కన్నీరంట నవనాడులు కృంగితే గాని కన్నీరు రాదు. ఏంటంటమ్మా? నవనాడులు కృంగితే గాని కన్నీరు రాదు. ఈ కన్నీరు ఏంటంటే మనస్సాక్షిలో నుండి కార్చే కన్నీరు. ఇది శ్రేష్టమైనది. ఈమె మనస్సాక్షి ఏం చేస్తుందంటే, అయ్యో నేను దేవుని ధర్మశాస్త్రమునకు, దేవుని న్యాయ విధులకు, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా జీవిస్తున్నానని ఆమె మనస్సాక్షి కన్నీరు కారుస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా మనము ప్రభునందు ప్రియులారా, కొంతమంది మనస్సాక్షిలో వారు చేసిన దోషములను బట్టి, అపరాధములను బట్టి మనస్సాక్షిలో కన్నీరు కారుస్తూ దేవుని యొక్క అనుక్షణము క్షమాపణ వేడుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుచు మనస్సాక్షి కార్చే కన్నీటి ద్వారా యేసయ్య దగ్గర నుండి అనుక్షణము క్షమాపణ పొందుకునే వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, రహాబు అనబడినటువంటి యొక్క వేశ్య తన పాప స్థితిని ఒప్పుకొని దేవుని యొక్క పాద సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవదాసయ్య గారు ₹1,00,00,000 కొటేషన్ రాశారు. ₹1,00,00,000 కొటేషన్. కన్నీటి ధ్వని వినబడే వారికి రాకడ ధ్వని వినబడద్ది అన్నారు. చెప్పండమ్మా, ఏ ధ్వని? కన్నీటి ధ్వని వినబడే వారికి రాకడ ధ్వని వినబడద్దంట. దేవునికి స్తోత్రం.
భక్తుడు పురుషోత్తం చౌదరి గారి కన్నీరంట చికారు కొమ్మల్లో నిండాకుల మీద పడి టపటపా శబ్దం వచ్చిందంట. నాయన్నారాగదే ఓ యేసు తండ్రి, నాయన్నారాగదే నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ అంద్రియుగమో నిపుడు నాయాశ తీరా చూతూ నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ అంద్రియుగమో నిపుడు నాయాస తీరా చూతూ నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె దగ్గర కన్నీటి ధ్వని ఉంది. కన్నీటి ధ్వని ఉంది కనుకే ఈమెకు రక్షణ దేవుడు దయచేశారు. దేవునికి స్తోత్రం. కన్నీరు ప్రార్థన. ప్రభునందు ప్రియులార, వాక్యములో మనం గమనించిన వారమైతే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనములో ఆమె యెహోవాను గూర్చి విన్నది కనుక, ఆమె యెహోవాను గూర్చి విన్నది కనుక, యెహోవాను గూర్చి వినినటువంటి ఈమె వినుట ద్వారా విశ్వాసము సంపాదించుకుంది. వినుట ద్వారా విశ్వాసము పొందుకుంది. వినుట ద్వారా విశ్వాసము సంపాదించుకుంది కనుక ఈమె సంపాదించుకున్నటువంటి విశ్వాసం ప్రభునందు ప్రియులారా ఈమె హృదయంలో స్థిరపరచబడింది. ఒకసారి తీసుకెళ్తారా? ఇక్కడ రికార్డ్ అవుతుంది, వెనక్కి తీసుకెళ్తారు. ఇంకెవరైనా అలవాటు చేసే పిల్లలు ఉంటే కొంచెం రికార్డ్ అవుతుంది, ఇక్కడ వెనక్కి తీసుకెళ్ళండి. ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మరి ఆ ఏళ్ళ క్యాటలన్నీ ఇందులో ఉంటాయి, యూట్యూబ్లో అవుతాయి. దేవునికి స్తోత్రం. వినండి, ఎలా కూర్చుంటారో ఒకే రంగు పెట్టుకుని ఎందుకు మరి రికార్డ్ అవుతుంది. రికార్డులో నేను చెప్పడం కరెక్టా? కలులారా, సన్నిధి శ్రీలారా, మీకు మరణాత, మీకు మరణాత. ఇది నేను చెప్పిందంతా ఉంటుంది ఇందులో. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మగారు కూడా మరణాత, ఆవిడ కూడా మరణం. ఇలా నుంచి నా చూపు ఆవిడ అర్థం చేసుకుంటారు. సరే, ఈమె ఎంతకి బాప్తిస్మం తీసుకోవాలా చెప్పండి? ఈమె ఎవరో బాప్తిస్మం తీసుకోవాలా? ఈమె విశ్వాసమే ఈమెకు బాప్తిస్మం అయిపోయిందంట. ఏమైంది? ఈమె విశ్వాసమే ఈమెకు బాప్తిస్మంగా మారిందంట. విశ్వాసము ద్వారా ఈమె బైబిల్లోకి వచ్చింది, విశ్వాస వీరుల పట్టీలోకి వచ్చింది. విశ్వాసము ద్వారా ఈమె యేసు ప్రభు తల్లుల వరుసలో కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈమె చేసినటువంటి పని ఏంటంటే పాపమును
దుఃఖ బాష్పాల ధ్వనితో ఒప్పుకుందంట. చూడండి, పురుషులైనా స్త్రీలైనా యవన కాలములో పొరపాట్లు చేసినటువంటి వారైతే వారిని పుట్టిల్లు గౌరవించదు, అత్తిల్లు గౌరవించదు. కారణం ఏంటో తెలుసా? మరి పుట్టింటి వారు కడుపులో పెట్టుకోవాలి కదండి, పుట్టింటి వారు గౌరవించాలి కదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ పొరపాటు చేసిన అమ్మాయికో పొరపాటు చేసిన అబ్బాయికో గయ్యాలైన భార్య వచ్చినా లేకపోతే రోజు తన్నే భర్త వచ్చినా పుట్టింటి వాళ్ళు పట్టించుకోరంట. కారణం ఏంటో తెలుసా? ఆడికి అలాంటిదే రావాలి, దానికి అలాంటివాడే రావాలని కాముగా ఉంటారు. అర్థమైందా? దేవుని పిల్లలారా, ఒకవేళ యవన కాలంలో పుట్టింట్లో జీవము గల దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వారు ఎవరైతే ఉంటారో పుట్టింటి వారు వాళ్ళ కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనక్కి తిరగరంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆమెను ఒక ఆయన భర్త పట్టుకుని ఎక్కడ పడుతున్నాడో కూడా అర్థం కాకుండా పడుతుంటే నేను ఆ పుట్టింటి వాళ్ళని అడిగాను, అమ్మ నేను దేవుసేవకుని, నేను చెప్తున్నాను కానీ అసలు పట్టించుకోరేంటమ్మా మీరు పుట్టింటి వాళ్ళని అడిగాను. ఆమె తల్లి, ఆమె యొక్క మేనమామ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే, అది సరైనది అనుకుంటున్నారా, మంచోడే దొరికాడు దానికి. మమ్మల్ని ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని తిప్పలు పెట్టిందో తెలుసా? కాపురాలు గాయలాగి సత్యామండి. దాని గురించి ఆయనకి అంటగట్టాము. కొట్టుకుంటాడో చంపినా కానీ మేము అడగమన్నారు. అలా చంపిన అడగం మేము. ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. వయసులో లేకపోతే జ్ఞానం తక్కువగా ఉండో, లేకపోతే క్రియలలో ఆ చుట్టుపక్కల సమాజమునకు సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులు మీద పడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకే నేను బాగా ప్రార్థన చేసి చూస్తే జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ పుట్టిన దగ్గర ఆ ప్రేమించి చుట్టూ తిరిగి అవసరాలని తీర్చుకున్నవాడు ఇక పెళ్లి చేసుకోకున్నాడు, సావనే చచ్చిపోయి అమ్మాయి గురించి కామంగా పెళ్లి చేసేసుకుంటే ఆడు దురాత్మ ఈ కుటుంబాన్ని పట్టుకుని 50-10 సంవత్సరాలు అయినా వదిలిపెడతాడు కుటుంబాన్ని. అర్థమైందా? ఇంట్లో ఎప్పుడు మనశాన్ని ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. వారానికి ఒకలాగా ఉంటుంది, గడికి ఒకలాగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు బాగుంటారు, ప్రార్థన చేయకపోతే ఇష్టానుసారంగా ఉంటారు. పరిస్థితులన్నీ తారుమారు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కన్నీటి బాష్పాల ధ్వని లేదు, పశ్చాత్తాపం లేదు, నేను చేసింది పొరపాటు అనేటటువంటి ఆలోచన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, లోతైన త్రవ్వుకునే పశ్చాత్తాపపు ధ్వని లేనప్పుడు దేవుడు క్షమించలేడు. అదురాత్మలు పనిచేస్తూ ఉంటాయి, చీకటి క్రియలు పనిచేస్తూ ఉంటాయి. అనారోగ్యం ఏంటో తెలియదు, ఇంట్లో గొడవ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు శుభ్రంగా తింటారో తెలియదు, ఎందుకు కంచాలను విసిరేసుకుంటారో తెలియదు, ఎందుకు సామాన్లు పగలగొట్టేసుకుంటారో తెలియదు, ఎందుకు టీవీలు పడేసుకుంటారో తెలియదు. భీమవరం నుంచి తెచ్చుకున్న అందమైన స్వీట్లు కూడా ఎందుకు విసిరేసుకుంటారో. అర్థమైందా?
ఆ ఇల్లు ఏమవుతుందంటే దయ్యాల సామ్రాజ్యం అవుతుంది. అందుకని ఆ నీతిమంతుల పిల్లలు తమ తదనంతరము కూడా ఆశీర్వదించబడతారు. పట్టించబడతారు. నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని పాద సన్నిధిలో ఆయన వాక్యం వింటున్నటువంటి మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈమె కన్నీటి బాష్పముల ధ్వనితో దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని పాప క్షమాపణ నిమిత్తము కన్నీరు విడిచి కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదాము. ఆత్మను పొందుదాము. దేవారాధన పుత్రురామై విద్యారిలో చేసిన పాపం చేయక నిల్చుదాము. చేసిన పాపం బోలో మరలా చేయక నిల్చుదాము. యేసు ప్రభుని అడిగి బలము ఇప్పుడు పొందుదాము. ఇప్పుడు పొందుదాము. ఇప్పుడు పొందుదాము. దేవారాధన పుత్రులామై తేజారిలో దేవునికి స్తోత్రం. ఈమె క్షమించబడి క్షమాపణ కోరి కన్నీట బాష్పముల ధ్వని చేత మనస్సాక్షి కాచిన కన్నీటి చేత దేవుని దగ్గర క్షమాపణ పొందిన ఈమె మూడవది ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నట్టు. చెప్పండి, ఏం చేసుకుంటుందమ్మా? తీర్మానం. చూడండి, ప్రభునందు ప్రియులారా, యెహోవాయే దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టినదని, చూడండి ప్రభునందు ప్రియులారా, యెహోవాయే దేవుడు, యెహోవాయే ఘనుడు, యెహోవాయే సృష్టికర్త అని ఈ రహాబ్ అనే వేశ్య తెలుసుకున్నంత, తీర్మానం చేసుకున్నంత. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈమె విశ్వసించింది కనుక, తీర్మానం చేసుకుంది కనుక ఇప్పుడు పని ప్రారంభించింది, క్రియ ప్రారంభించింది. అందుకనే వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. చెప్పండి అందరూ, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు కలిగిన విశ్వాసము ఈమె సంపాదించుకొని ఈమె చేసినటువంటి పని ఏంటని మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి యెహోషువ పంపించినటువంటి వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే తన ఇంటిలో చేర్చుకుంది. ఈ లోపల వేగుల వారు వచ్చారని ఆ యొక్క ఎరుకో పట్టణపు సైనికులు వచ్చినప్పుడు వీరిని మిద్దె మీద జనప కట్టల్లో దాచేసింది.
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రియ చేసింది. ప్రభునందు ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, తీర్మానం అనగా రక్తస్వేదము ఒలికించుట అన్నారు. అంటే నేను చనిపోయినా చనిపోతాను కానీ నా మాట తప్పను అని. దేవునికి స్తోత్రం. నేను చనిపోయినా చనిపోతాం, వీళ్ళని దాస్తానని వాళ్ళని దాచిందంటాడు. ప్రభునందు ప్రియులారా, మనము గమనించినటువంటి వారమైతే దేవదాసయ్య గారు కాలంలో కానీ ఎప్పుడు కూడా ఆలస్యంగా వచ్చేదంట ఆరాధనకి. అయ్యగారు ఒక రోజు అడిగారంట, అమ్మా రోజు ఆరాధనకి ఆలస్యంగా వస్తావేంటమ్మా, ఎప్పుడు లేటుగా వస్తావేంటమ్మా అని దేవదాసయ్య గారు అడిగితే ఆవిడ అంటుందంట, నీకున్నట్టు నాకు ఖాళీ లేదులే అన్నంట. ఏముంది మాట్లాడండి, నీకున్నట్టు నాకు ఖాళీ లేదులే అన్నంట. అయ్యగారు ఖాళీగా ఉన్నారా? దేవదాసయ్య గారు ఖాళీగా ఉన్నారా? ఏం చేశారైనా? ప్రపంచ పటమును ప్రపంచ గోళమును కౌగిలించుకొని దైవజనుడు దేవదాసయ్య గారు భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేశారు. ఎప్పుడు ఒక క్షణం ఖాళీ లేదు ఆయన. పగలో ఖాళీ లేదు, రాత్రి ఖాళీ లేదు. కాబట్టి మీరు గమనించండి, ఒకసారి అయితే మీరు సోమవారం స్వస్థత ప్రార్థన చేయండి, మంగళవారం సృష్టి కొరకు ప్రార్థన చేయండి, బుధవారం స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేయండి, గురువారం ప్రభు సంస్కారం పంటరైన సంస్కారం కొరకు ప్రార్థన చేయండి, ఆ శుక్రవారం శిలువ ధ్యానం చేయండి, శనివారం సిద్ధపాటు ప్రార్థన చేయండి, ఆదివారం ఆరాధన చేయండి అన్నారు దేవదాసయ్య గారు. అంటే ఒక ఆవిడ కడుపులో మండిపోయి అనుకుంటున్నాను లోపల, ఈ ముసలాయికి పని పాట ఏముంది అనుకుంటున్నాను లోపల అనుకున్నాను, పైకి పేజారు కూడా కదలలేదంట. శామ్యులయ్య గారు, శామ్యులయ్య గారు ఉన్నారు అప్పుడు ప్రెసిడెంట్ అయ్య గారు, శామ్ ఈ పక్కన ఉన్న గ్రేసమ్మ ఏంటో అంటాం చూడన్నారు. బాబు ఏంటో అంటాం చూడంటే, లేదండి నేను చూస్తాను ఉన్నాను, పెద్దలు కూడా కదలలేదు కదండి అంటే, లేదేమో అడుగు అన్నారంట అయ్యగారు. ఈ ముసలాయికి ఏం పని ఉంది అనుకున్నావమ్మా? అనుకున్నానండి అయ్యా. అయితే ఒక్క వారం సెలవు పెట్టి మా దగ్గరుండు, మా పని ఏంటో చూద్ది కానీ ఒక్క క్షణం ఖాళీ లేకుండా దేవదాసయ్య గారు ప్రార్థన చేయించేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. చూసారా, ఎప్పుడు ప్రార్థనలే. ఎప్పుడు నేను ఇలా చెప్తున్నాను చేయండి అని ఎప్పుడు అనలేదంట దైవజనుడు. ఏమన్నారు తెలుసా? ప్రభు ఏం చేయనన్నారు అడగండి, అడిగి తెలుసుకోండి. ప్రభునందు ప్రియులారా, ఈమె ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. వేగుల వారిని దాచి మరణం పెట్టి వాళ్ళు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు అని చెప్పి సైనికులకు చెప్తే, సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఆ జనపు కట్లన్నీ తీసి సైనికులు వెళ్ళిపోయారు, ఈ కిటికీలో నుంచి కిందకి దింపుతాను, జాగ్రత్తగా తప్పించుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఈ వేగుల వారిని పంపిస్తూ ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు మాలో కరిగిపోతున్నాయండి. దేవునికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవా మీకు చేసిన కార్యముల గురించి మేము విన్నప్పుడు మా గుండెలు మాలో కరిగిపోతున్నాయి. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, నేనేమైపోయినా పర్వాలేదు, ఒకవేళ సైనికులకు తెలిసిపోయినా చంపేసినా సరే నేను చేసుకున్న తీర్మానంలో నిలుచుంటాను, నా దేవుని ప్రజలను, నేను దేవుని పిల్లలను దాచిపెడతానని వేగుల వారిద్దరిని కూడా దాచిపెట్టింది రహాబనబడినటువంటి వేశ్య. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 1 కొరింథీ పత్రిక
10వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వాక్యం. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేనగా మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు, మేఘము కింద బాప్తిస్మం పొందారు. వారు దేవుని సన్నిధిలో నడవడానికి తీర్మానం చేసుకున్నారు. ఈమె కూడా ప్రభునందు ప్రియులార దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ మాటలోకి వెళదాం. 4వ మాట సమర్పణ. అందరూ చెప్పండి. ఏంటమ్మా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరికి సమర్పించుకున్నాం మనం? చెప్పాలి. ఎప్పుడు గుర్తుందా? పుట్టినరోజు గుర్తుందా? పెళ్లి రోజు గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి, కానీ సమర్పణ చేసుకున్న రోజు గుర్తులేదా? సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శ్రీతేనంతా ప్రభునందు ప్రియులారా, సమర్పణ చేసుకోవడం అంటే సొంత ఇష్టం అంతా ఉడికిపోవాలంట. సొంత ఇష్టం పనికిరాదు. దేవుని ఇష్టమే నెరవేరాలి, దేవుని ఇష్టమే జరగాలి, దేవుడు చెప్పిందే జరగాలి. ప్రభునందు ప్రియులారా, సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలంట. రహాబు అనబడినటువంటి ఈమె తనకున్నదంతా దేవునికి సమర్పణ చేసుకుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవదాసయ్య గారు ఇంకేం పేరు పెట్టారంటే చాకచక్యము కలిగిన స్త్రీ. అందరూ చెప్పండి, మాట్లాడండి. తోటికోడలు ఇద్దరు పిండి వంట ఒకేసారి మొదలు పెట్టారు. చాకచక్యము గల స్త్రీ 1 గంటలో పిండి వంట అక్కడ చేసి పడేసి అంట్లన్నీ తోలేసుకుని వెళ్ళి సొప్పును ప్యాన్ వేసుకుని పడుతుంది. ఇంకా ఈ తోటికోడలు ఇంకా ఎవరో చాకచక్యము లేని ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా మాట్లాడమ్మా, ఇంకా పని చేస్తానే ఉంది. మధ్యాహ్నం 2 అయిపోయింది, 2:30 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఆవిడ చాకచక్యం కదా. ఆవిడేమో ఆల్రెడీ ఒక నిద్ర తీసేసి లేచి టీ పెట్టుకుని తాగి ఇంకా అవలేదంటే అంట. ఎక్కడైంది చెప్పండి? చేసిన పని చేసినట్టే ఉంది, చేస్తున్నట్టే ఉంది. పొద్దున్న సాయంత్రం దాకా అదే పని, ఇద్దరు చేసింది అదే పని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. అందుకే యేసు నామ స్మరణ వలన తీరికకు కూడా కొదువు ఉండదంట. చెప్పండి, ఏంటమ్మా? తీరికకు కూడా కొదువు ఉండదు. తీరికగా ఉంటారు, పనిచేసి తీరిక కూర్చు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తీరిక ఉంటారు. ఇప్పుడు చాకచక్యము కలిగిన ఆమె ఏం చేసిందంటే
తన జీవితం అంతటిని యేసు ప్రభుకే సమర్పణ చేసేసిందంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తన యొక్క ఇష్టమంతా కూడా దేవుని సన్నిధిలో పెట్టి, దేవా ఇక ఇప్పటి వరకు నా ఇష్టము, ఇక నుండి నా ఆలోచనలు నావి కాదు, నా తలంపులు నావి కాదు, నా ఆలోచనలు నావి కాదు, నా చూపు నాది కాదు, నా హృదయం నాది కాదు, నా దేహము నాది కాదు, సమస్తము నీకే సమర్పణ చేస్తూ ఉన్నానని శాఖ చెక్యము కలిగిన ఈ స్త్రీ ఏం చేసిందంటే దేవుని ఎదుట తన జీవితాన్ని పెట్టింది. దేవునికి స్తోత్రం. సమర్పణ చేసుకుంది, తనను తాను దేవునికి సమర్పణ చేసుకుంది. మనం కూడా ఏం చేయాలంటే మనకున్నదంతా చెప్పండి, ఎవరికి సమర్పించాలి? యేసయ్య చేతుల్లో పెట్టాలి. అందరు పిల్లలు చదువుతూ ఆడుకున్నారమ్మా, ఇంకసారి అమ్మా నేను కూడా ఆడతానమ్మా అంటే మీ పిల్లవాడి మీద మీకు నమ్మకం ఉందా? నీకేం చెప్తున్నాడు, ఏదో ఒకటి వద్దులే అడుగుతున్నారా? చెప్పండి. జాగ్రత్త పరుడు అనుకుంటే పర్లేదు. చూడండి, మీరేం చేస్తారంటే సర్వాభరణముల నిమిత్తమై అమ్మగారు అయ్యగారు అని సేవ్ చేసుకుంటారు పేరు. అమ్మగారు అయ్యగారు సర్వాభరణాలు ఇచ్చి అర్థమై మీరు అలా స్పీడ్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకుంటే మీ పిల్లలు ఫస్ట్ సెలవు దిగానే ముందు ఎవరి పేరు వస్తుంది? నేనేమో ఎక్కడికి వెళ్ళి అలసిపోయి వచ్చి వరకెట్టుకుంటాను. ఈ లోపల ఫోన్ అవుతుంది ఏంటంటే ఎవరు మాట్లాడరు అన్నీ ఆయన ఒకే టైంలో ఏంటది ఈ పక్క నుంచి. ఎవరు మాట్లాడరు. అమ్మ కట్ చేసి సైలెంట్లో పెట్టి పడుకుంటే అమ్మ ప్రాముఖ్యమైన ఫోన్లు చాలా వచ్చి ఉంటాయి. అప్పుడు చూడండి, ఇటు చూసిన ఇబ్బంది, అటు చూసినా అయ్యగారు అనగానే ఏ ఫస్ట్ నెంబర్ నాది, అమ్మగారు అనగానే ఫస్ట్ నెంబరు. ఒకసారి అయితే అమ్మగారు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది ఫోన్. ఎక్కడనుకున్నారు? పెడమ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, కానిస్టేబుల్ గారు నేను అన్నాడు. అమ్మగారు నాకు ఇచ్చేసారు ఫోన్. ఎప్పుడనుకున్నారు? తెల్లవారుజామున అప్పుడే ప్రార్థన చేసుకుని పడుకున్నాం. అలా పడుతుంది. ఈ లోపల నేను ఎడగానే ఉన్నాను. ఆయన వేణు బాబు అంటే ఎవరో సెల్ ఫోన్ దొరికింది, దాంట్లో అమ్మగారు ఫీడ్ చేసి ఉంది, ఫస్ట్ నెంబర్ మీదే ఉంది, అందుకే మీకే చేశాను. ఈ నెంబర్ ఎవరో మాకు తెలియదు బాబా, మా క్యాలెండర్లు ఉంటాయి బాబా, క్యాలెండర్లు ఉంటాయి, తర్వాత ఏమో టీవీలో కూడా వాక్యాలు చెప్పాం బాబా, కాబట్టి ఈ నెంబర్ ఎవరు మాకు తెలవను. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. సరేనండి, అయితే మీరు ఫాస్ట్ కదా అని పెట్టేసి ఫోన్ అయింది. గమనించండి, ఏదో ఇన్ని తెప్పలో ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? సరే, మంచిది. మనం ప్రభుకి ఏం చేయాలంటే చెప్పండి, సమర్పణ. మత్తయి సువార్త 12:50, 12వ అధ్యాయం 50 వచ్చింది. ఇంకా 2 మెట్లు ఉన్నాయి, త్వరగా. అమ్మా, సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి వలెను. దేవునికి స్తోత్రం. నా తండ్రి చిత్తము ప్రకారము చేస్తూ తనను తాను దేవునికి సమర్పించుకున్న వారే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అన్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇక 5వ మాటలోకి వెళ్ళిపోదాం. అంశ ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటమ్మా? అంశ ప్రార్థన. ఇప్పుడు ఈమె అంశ ప్రార్థన మొదలు పెట్టింది. రహాబు అనబడిన ఈ స్త్రీ అంశ ప్రార్థన చేస్తూ ఉంది.
ప్రభునందు ప్రియులారా, దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ అన్నారు, సర్వలోక సంచార మనోకార్యమే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. సర్వలోక సంచార మనోకార్యమే ప్రార్థన. లోకమంతటి గురించి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, విజయవాడ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయ్యి బాబు ప్రార్థన చేయాలనుకున్నారు. విజయవాడ ముందుకు పోయి వాళ్ళని తిప్పలు పడుతుంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దా? ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు విజయవాడ అంతా నిండిపోయి బుడమేరు తను లేదు, ఎర్ర కాలువ అన్నీ కలిపి కొల్లేరు మీద వచ్చి కొల్లేట్లో చుట్టేట్లోకి వచ్చినాయి. అంత జాగ్రత్త. ప్రార్థన చేయకుండా ఉన్నారా? నేను చాలా స్పీడ్గా వెళ్ళి బోర్డు వేయాలి. కాబట్టి ఏం చేయాలి మనం? చెప్పండి. అందరి కొరకు సర్వలోక సంచార మనోకార్యమే ప్రార్థన. మనసులో స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలకి? మనసులో స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలకి? అలాగే మనసులో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను, దేవుని పాద సన్నిధిలో ఎక్కడ కష్టం వస్తుందో అక్కడ ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం తర్వాత క్రైస్తవులే ఉంటారు అక్కడ. దేవునికి స్తోత్రం. కావాలంటే చూసుకోండి యూట్యూబ్లో. ముందు ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వం తర్వాత సహాయం ఎక్కడ అవసరమో అక్కడ సహాయం చేసే విషయంలో క్రైస్తవులే ముందుంటారు. మేము వెళ్ళలేకపోయినా, మేము చేయలేకపోయినా, అక్కడికి వెళ్ళి చేయలేకపోయినా అక్కడికి వెళ్ళి చేసే వారిని మేము ప్రోత్సహిస్తాం. ఇక్కడ ఉంది ఎక్కడ కష్టం వచ్చినా సరే గ్రూప్లు ఉంటాయి, మాకు పెడతారు. గ్రూప్లో పలానా చోటకి నేను వెళ్తున్నాను, సహకారం పంపిస్తే ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి పంపిస్తాం. ఆ వ్యక్తి మరి అక్కడ ఏమేమి అవసరమైంది తీసుకుని ఒక టీంని తీసుకుని వెళ్ళి అక్కడ సహకారం అందజేస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, అధిపతుల కొరకు, పెద్దలందరి కొరకు ప్రార్థన చేయమని తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాశారు. కనుక ప్రతి దినము అందరము కూడా మన దేశం అందరి కొరకు, దేశ క్షేమము కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవి చేసిన ప్రార్థన ఏంటో చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. అమ్మా, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని వాళ్ళ దగ్గర మనవి చేస్తుంది. వేగుల వారి దగ్గర. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని కాపాడాను కనుక నన్ను కాపాడండి, నా తల్లిదండ్రులను, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరినీ కాపాడండి. అలాగా సరే, ఇదిగో ఈ ఎర్రని దారం తీసుకో, దీన్ని మమ్మల్ని దింపిన కిలికి కట్టుకో. ఈ ఎర్రని దారం లేకపోతే నీకు మాకు నిబంధన లేదు. ఈ ఎర్రని దారం కట్టుకొని ఆమెకు ప్రార్థనకు ఫలితముగా, ప్రార్థనకు జవాబుగా వేగుల వారిచ్చింది ఏంటంటే ఎర్రదారం. ఎర్రదారం యేసు రక్తం. చెప్పండి అందరూ.
రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం. ఎగురుతున్నది ఎగురుతున్నది యేసు రక్తమే మా జీవిత విజయం. దుఃఖ వ్యసనములను తీసివేయును, దుఃఖ వ్యసనములను సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చెను. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే. దేవునికి స్తోత్రం. వేగుల వారి దగ్గర అన్నదానం తీసుకుంది, యేసు రక్తం తీసుకుంది, కిటికీ కట్టేసుకుంది. ఇక ఆమె ఇప్పటి వరకు ఒంటరిగా ఉండి జీవితాన్ని గడిపింది. కానీ ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఎరికో పట్టణంలో ఉన్న అమ్మా నాన్నల ఇంట్లో తీసుకొచ్చేసింది. అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరింటికి తీసుకొచ్చేసింది. ఇంట్లో కూర్చొని అందరూ కుటుంబ ప్రార్థన చేస్తున్నారంట. ఏ ప్రార్థన అమ్మా? అందరు చెప్పండి అమ్మా. ఏ ప్రార్థన? కుటుంబం అంతా కూర్చొని సీరియల్ చూస్తున్నారా? చెప్పండి. ఏ ప్రార్థన చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన చేస్తే కుమ్మరాలు కూలిపోతాయి అన్నారు దేవదాసయ్య గారు. కుటుంబ ప్రార్థనకు చాలా శక్తి ఉంది. ఇప్పుడు గమనించండి, వీళ్ళందరూ ఒక చోట చేరి వచ్చిన పాటలు ఏవో పాడుకున్నారు. సియోను గీతాలు, యెహోవాను గూర్చిన గీతాలు. స్తోత్ర గీతాలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవా, వేగుల వారు చేసిన నిబంధనను వారు జ్ఞాపకం చేయి, మా ఇంటిని కాపాడు. ఎరుకో పట్టణమంతా నాశనం కాబోతూ ఉందని వేగుల వారి ద్వారా విన్నాను గనక మా పట్టణమును కాపాడు, మా యొక్క ఇంటిని కాపాడని ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, వేగుల వారు ఆమెకు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఎర్రదారం చూసి ఆ ఇంటి జోలికి వీళ్ళు రాలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈమె ప్రార్థనకు ఏం దొరికిందంటే జవాబు దొరికింది. అందరూ చెప్పండి, ఏం దొరికిందమ్మా? ఆ ఇల్లు కాపాడబడింది. ఒక భక్తుడు అన్నారు, మొదట ఎరుకోలో నాశనం అవ్వాల్సిన ఇల్లే కాపాడబడింది. కారణం ఏంటంటే ఆమె చేసిన ప్రార్థన. ఆమె చేసినటువంటి ప్రార్థన తనను, తన వారిని, తన ఇంటి వారందరినీ కూడా రక్షించిందంట. ఆమె చేసిన త్యాగం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థన ఘనమైనది. ఇక చివరిగా మరి ఇక తర్వాత మాట మనం చూస్తే స్తుతి. కృతజ్ఞతతో వందనం చేసి వేగుల వారిని పంపించిందంట. కృతజ్ఞతలతో వందనాలు చేసి వేగుల వారిని పంపించింది. దేవా, వీరిని నా దగ్గరకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రమని
దేవునికి ఆమె స్తుతులు చెల్లించిందంట. దేవునికి స్తోత్రం. ఈ గోడ మీద ఎన్నో వేశ్య గృహాలు ఉన్నాయి, కానీ నా ఇంటికి వేగుల వారిని తీసుకొచ్చావు, నా ఇంటిని కాపాడావు, నా వారందరినీ కాపాడావు, నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అని ఆమె దేవునికి ఏం చేసిందంటే స్తుతులు చెల్లించింది. దేవునికి స్తోత్రం. స్తుతి చేసేవారంటే యేసయ్యకి ఇష్టం. అందరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. మూలుక్కునేవాళ్ళు, సరుక్కునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అంటే మీకు ఇష్టమా? పాటలు పాడేవాళ్ళు అంటే ఇష్టమా? చూసారా ఎంత బాగా చెప్తున్నారా? ఎవరంటే ఇష్టం? మూలిగే వారిని చూస్తే, సరిగే వారిని, గొడిగే వారిని చూస్తే ఏమని పెడుతుందంట? పాటలు పాడేవాళ్ళని చూస్తే కన్ను ఆర్పకుండా పాటలు వింటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అందుకనే దేవదాసయ్య గారు అన్నారు, రాగాలు తీయండి రోగాలు పోతాయి. గట్టిగా చెప్పండి. మరి 51వ పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో ప్రతి వ్యాధి గురించి రాసుంది ఆ పాట. ఒకవేళ రాత్రులు సెల్ ఫోన్ చూసో, టీవీ చూసే కళ్ళు మూతలు పడతల్లా మళ్ళీ అంటారు కట్టలాగా అయిపోయినాయంట కళ్ళు. ఎంత చూసినా నిద్ర పట్టలేదంట. ఫ్యాన్ ఇంకే చూస్తున్నారంట. ఫ్యాన్ ఈసారి తిరుగుతుందో కూడా లెక్కెడుతున్నారంట. అమ్మో, ఇప్పుడు దేవదాసయ్య గారు ఏం రాశారు? వచ్చిన నిదురారా నీ వేళ నిన్ను ప్రార్థింప, నిదురారా నీతో నిజ విశ్రాంతి దొరుకు. ఒకవేళ సరసగా ఉంది కదా, కొంచెం మసాలా ఎక్కువైతే గ్యాస్ ఎక్కువై గ్యాస్ ఎక్కువ బట్టి గుండెల్లో నొప్పి గ్యాస్ ఆ తెలియని పరిస్థితిలో ఉన్నాం. గుండె నొప్పులు లేకుండా చేయదు, మండు మంటను ఆపి మహిమ చూపుదు. అప్పుదాకా బాగానే ఉంది. నడుము లాగేసి, కాళ్ళు లాగేసి, ఒక గంట నొప్పులు వచ్చేసినట్టు అయిపోయి, సరుకు తీసినట్టు అయిపోతుంది. దేవదాసయ్య గారు ఏం రాశారు? జ్వరము నయము చేసి ఉన్నా, నేడు జ్వరము నయము చేయించున్నా. దేవునికి స్తోత్రం. సరే కదా అనుకుంటే ఇది మన తలే కదా, ఈ తలలో అంత ఎక్కడ ఉంది? ఏంటది? ఏసే కొద్ది కన్నీ పక్కగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అమ్మాయి నీళ్ళ? సరే కదా అనుకుంటే అది ఎక్కడ తయారవుతుంది? అమ్మో, మన ఈ మధ్యన ఎంత వచ్చిందో దేవుడి దయ వల్ల మొత్తం తీసేసినట్టున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కదా. అయితే ఒక్కసారి మీరు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? దైవజనుడు దేవదాసయ్య గారు రాశారు, జలుబును దగ్గును క్షయరోగాలను చేసి వ్యాధులు కలిగించి ముదము కలిగించి ముఖమునకు కలనీయగలవు. ప్రభువా
రాగాలు తెస్తారా మొలుగుతారా? చెప్పండి. ఒక్కొక్కసారి అంటే ఏంటమ్మా ఏం మొలుగుతున్నాం దానికి అదే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. సరే, మీరు అంత నీరసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? స్తుతి చేయండి, స్థితి మారుతుంది. ఇప్పుడు ఏమేం చేసిందని చెప్పండి? స్తుతి చేసింది. దావీదు గారంట రోజుకి 7 సార్లు స్తుతి చేసేవాడు. ఆయన పేరే స్తుతిపరుడు, ఆరాధన పరుడు. సరే, ఇక 7వది మనం చూసినట్లయితే కనిపెట్టుట. అందరూ చెప్పండి, కనిపెట్టుట. కనిపెట్టడం మునుల యొక్క పని, ఋషుల యొక్క పని. చెప్పండి అందరూ, ఎవరి పని అమ్మా? ఋషుల పని, మునీశ్వరుల యొక్క పని కనిపెట్టడం. కాము చోట కూర్చున్నారంతే. క్రైస్తవ ఋషులు ఎంతమందో ఉన్నారు. కైలాస మహర్షి ఉన్నారు. కైలాసములో మరి ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో డెహడా అనే గుహలో ఎంతో మంది క్రైస్తవ ఋషీశ్వరులు సంవత్సరాల తరబడి అక్కడుండి దేవుని సన్నిధిలో కనిపెట్టి లోకమందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. వారు చెట్టు బెడ తింటారు, తేనె తింటారు, మంచు నీళ్లు కరిగినప్పుడు త్రాగుతారు. ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇది మునుల యొక్క పని. అయితేనంట రహాబు అనే వేశ్య ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఆ రాళ్లలో రత్నంలాగా మారిపోయిందని దేవదాసయ్య గారు చెప్పారు. ఎలా మారిందమ్మా? రాళ్లలో రాళ్ళు తీసుకుంటారా, రత్నం తీసుకుంటారా? అమ్మ, రాళ్ళు బోల్డ్ అని ఉంటాయి. ఆ రాళ్లలో ఇప్పుడు ఇవి ఎలా ఉందంట? ఆ రత్నం లాగా మారిపోయిందంట. శపితమైన ఎరుకో పట్టణంలో నుండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈమె ఎలా కనబడుతుందంటే రాళ్లలో ఒక రత్నం వలె కనబడుతుంది. శపితమైనటువంటి ఆ పట్టణంలో నుండి ఈమె ఒక రత్నంలాగా మారిపోయింది. ఇది స్త్రీల సభల నెల. అందుకనే ఒక స్త్రీ గురించి మీ అందరికీ నేను చెప్పాను. వెళ్ళే అవకాశాలు ఎవరికీ లేవు. మీకు మాకు మధ్యన అగాధం ఉందన్నట్టు వాళ్ళకి మనకి మధ్యలో విజయవాడ ఉంది కాబట్టి వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి మీ అందరికీ ఈ స్త్రీ గురించి నేను 7 మాటలు వివరించాను. మీరు గమనించండి. ప్రతి స్త్రీ కనిపెట్టే అనుభవం కలిగి ఉండాలి. చెప్పండి, ఏ అనుభవం అమ్మా? కనిపెట్టే అనుభవం. ఇప్పుడు ఈమె మోయాబు ఆ యొక్క ఎరికో పట్టణంలో నుండి రాళ్లలో రత్నంలాగా ఈమె రహాబు కనబడితే మోయాబు మురికంతా వదిలించుకొని మోయాబులో నుండి ఒక పద్మము వలె రూతు కనబడుతుందంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సన్నిధి అనుభవం సకల కీడులను తొలగిస్తుంది, సకల వ్యాధులను తొలగిస్తుంది, నాశనము కాకుండా చేస్తుంది, క్షేమాధారం అయి ఉంటుంది, కృపను మనందరికి ఇచ్చి నడిపిస్తుంది. కనుక బైబిల్ మిషన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? సన్నిధి. ఈ రహాబు ఏం చేసింది? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. సన్నిధి చేసింది. సకల కీడులను తప్పించుకుంది, క్షేమం సంపాదించుకుంది. ఈ నెలంతా సన్నిధి చేద్దాం, సకల కీడుల నుండి తప్పించుకుందాం, మేలులు పొందుకుందాం, కృప కలిగిన వారంగా మనం తయారవుదాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనస్సాక్షి కార్చే కన్నీరు. ఈరోజు ప్రత్యేకమైన మాటలు నేర్చుకుందాం. మనస్సాక్షిలో వేదన, మనసులో వేదన, ప్రార్థించే అనుభవం. మీరు పని చేసుకుంటానే ఉంటారు, వేదనతో మనస్సాక్షి ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు వింటే వెంటనే మీకు జవాబు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్య వైపు చూస్తూ, ఆయన ప్రేమ వైపు చూస్తూ,
ఆయన ప్రేమ నీడలో, ఆయన కృపా నీడలో మనందరం సాగిపోదాం. అట్టి ధన్యత కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రతి వారు యేసయ్య వైపు చూడండి, యేసయ్యనే తలంచుకోండి. ఎరికోలో మొదట పాడైపోవలసిన గృహమే రక్షింపబడింది. కారణం ఆమె ప్రార్థన. అందరూ ప్రభు వైపు చూద్దాం, అందరూ ప్రభు వైపు చూద్దాం. దేవా, మాతో మాట్లాడినందుకు వందనాలనైనా. ఈ నెల కూటములో తరహాపు రక్షింపబడినట్లు మమ్మల్ని మేము రక్షించుకోండి, మా కుటుంబాలను రక్షించుకోండి, మా తల్లిదండ్రులను, మా ఇంటి వారిని రక్షించుకోండి. దేవా, మీ కృపలో వర్ధిల్లే ధన్యత మా అందరికీ దయచేయమని అందరం హృదయపూర్వకంగా యేసయ్య పాద సన్నిధిలో అందరం ప్రార్థన చేసుకున్నామమ్మా. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవా, మీరు మాతో మాట్లాడిన విధానము కొరకై మీకు నమస్కారములు, వందనాలునైనా, స్తోత్రాలయ్యా. దేవా, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు నాయనా, నా వారిని రక్షించు నాయనా. యేసయ్యా, నా కుటుంబమును మీ రెక్కల చాటున భద్రపరచు దేవా అని అందరం హృదయపూర్వకంగా యేసయ్య వైపు చూస్తూ అందరం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండదు. ప్రతి వారు యేసయ్యా, మీ మాటల చేత మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. ఈ నెల కూటములో మీ ప్రత్యేకమైన ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి అని హృదయపూర్వకంగా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారు యేసయ్య వైపే చూద్దాం. దేవా, మీకే వందనాలు, 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 స్తోత్రములు ప్రభువు. హృదయపూర్వకంగా యేసయ్య పాద సన్నిధిలో భారము కలిగి అందరం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రములు, మీకే నమస్కారములు ప్రభు. అందరం కలిసి యేసయ్య వైపే చూద్దాం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం.
విన్న వాక్యాన్ని మా హృదయంలో ముద్రించి మా జీవితంలో మేలు చేయండి. రహాబులో నుండి రహస్యాలు బయలుపరిచిన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సాక్ష్యములు చెప్పేవారు త్వరగా